ఒక ప్రముఖమైన సంస్థగా అభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధికి తోడ్పడిన ప్రతి సభ్యుడిని అభినందిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రధాన కార్యక్రమం ప్రభుత్వ స్కూల్స్లో, మున్సిపల్ స్కూల్స్లో 10th క్లాస్లో అత్యున్నత స్థాయికి చేరిన విద్యార్థుల్ని అభినందించడం. ఈరోజు మన దేశంలో పరిస్థితి చూస్తే 1% ధనవంతుల చేతుల్లో, 1% ధనవంతుల చేతుల్లో 40% సంపద, 50% పేదవాళ్ళ చేతుల్లో 2% సంపద. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఈ 50% ఎవరైతే ఉన్నారో ఉన్న సంపదలో కేవలం 2% మాత్రమే పొందుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళే ఈరోజు ప్రభుత్వ స్కూల్లో, మున్సిపల్ స్కూల్లో చదువుకుంటారు. అలాంటి పేదరికం నుంచి, అలాంటి అననుకూల పరిస్థితుల నుంచి ఆయా స్కూల్స్లో చదువుకుంటూ ఒక అత్యున్నత స్థాయికి రావడం అనేది చాలా గొప్ప విషయం. అందుకని ముందుగా చిన్నారుల్ని మనందరం అభినందిద్దాం. వారు ఈరోజు పొందిన ఈ ప్రతిభతో సంతృప్తి చెందకుండా చాలా ఉన్నత స్థాయికి చేరాలని మనందరం కోరుకుంటాం. ఆ ఉన్నత స్థాయికి చేరడానికి పేదరికం అడ్డు కాకూడదు అని మనందరం ఆశిద్దాం. మనందరం వారి ఫలాన్ని చేకూరుతాం. మా మిత్రుడు ఒక ఆయన జనార్దన్ రెడ్డి గారిని మన గుంటూరుకి కరెక్ట్గా జాయింట్ కలెక్టర్గా చేశారు. మొన్నటి వరకు తెలంగాణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఉన్నారు. ఆయన స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్ 7వ తరగతి చదువుతున్నప్పుడు ఆ జిల్లా కలెక్టర్ గారు వచ్చి ఆ విద్యార్థులందరూ అడిగారు, మీరు ఏమవ్వాలనుకుంటున్నారు, మీ భవిష్యత్తులో ఏమవ్వాలనుకుంటున్నారు? ఈ జనార్దన్ రెడ్డి లేచి నేను కలెక్టర్ అవుతానని అన్నాడు. చూడండి, 7వ తరగతి అబ్బాయి అప్పటికే తనలో ఒక పెద్ద స్వప్నాన్ని, ఒక పెద్ద లక్ష్యాన్ని చెప్పేందుకు ఊరుకోవాలి. ఇక ఆ రోజు నుంచి కలెక్టర్ కావడానికి, ఐఏఎస్ పాస్ కావడానికి ఏమేమి స్టెప్స్ చేయాలి, ఎలా చదవాలి, ఎలా అధ్యయనం చేయాలి అనే దృష్టితో పనిచేశాడు. కలెక్టర్ అయ్యాడు, గవర్నమెంట్ సెక్రటరీ అయ్యాడు, ఉద్యోగాలు అందించే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అయ్యాడు. నిజాయితీగా ఉన్నాడు చివరిదా. అందరూ నేను ఇప్పుడున్న విద్యార్థులకు నేను చెప్పాను, నా అభిప్రాయం ఏంటంటే ఈ స్కూల్లో నేను మొదటి స్థానంకి వచ్చానని చెప్పని అందరితో ఆపదు. నిరంతరం అధ్యయనం చేయండి, నిరంతరం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. స్వప్నాలు అనేది చాలా గొప్పగా ఉండాలి. నేను చాలా పేదవాళ్ళు ఉన్న స్కూల్స్కి వెళ్ళి అడిగితే చాలా మంది పేదలు ఆ విద్యార్థులు చెప్పేవాళ్ళు, నేను పోలీస్ అవుతాను, నేను నర్సు అవుతాను అంటే వాళ్ళ మైండ్ అంతకు మించి ఇంకా ఎదగడానికి ఇష్టంగా లేదు. కానీ అంతకు మించి ఆడుతుంటారు. ఈరోజు భారతదేశంలో, మన గుంటూరులో కూడా ఈరోజు ధనవంతులైన వాళ్ళు కానీ, చాలా గొప్ప స్థాయికి వెళ్ళిన వాళ్ళు కానీ, వాళ్ళందరూ వారి జీవితంలో వారి అభివృద్ధి అయిన వాళ్ళు. వారి నాన్న వలనో, తాత వలనో, ముత్తాత వలనో అభివృద్ధి అయిన వాళ్ళు చాలా స్వల్పం. అత్యధిక మంది వాళ్ళ స్వయం కృషితో పైకి వచ్చిన వాళ్ళు. అందువల్ల తల్లిదండ్రులు మీ బిడ్డల్ని చాలా అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళడానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాను. ఈ కృషిలో మీరేమైనా విఫలమైతే, ఆర్థికంగా ఇబ్బందులు వస్తే, మంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో అడ్డంకులు వస్తే ఈ మానవతా సంస్థ ఉంది, ఈ ఆఫీస్ ఉంది, ఎవరైనా రావచ్చు, ఎవరైనా మీ యొక్క సహాయాన్ని అడగచ్చు. అడిగిన ప్రతి ఒక్కరికి సహాయం అందించడానికి ఈ సంస్థ ఉందని తెలియజేస్తుంది. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు.